పండుగ మరి ఓట్ల పండుగ నువ్వు మాట నేమాట తెల్లారి పొద్దు రానే వస్తుంది మళ్ళీ ఓట్ల పండుగ మరి గాలి ఎటు మలుతావు మరి బీజేపీ కాంగ్రెసా కారా ఏం చేస్తావు ఏ దేవాలి చెప్పు నీ కడుపులు ఏముందో నాకెరకనా నాకు చెప్తా నిజంగా చెప్పినవా ఇప్పుడు చెప్పు అసలు ముచ్చలేదు రెండే బీజేపీ లేకుంటే కారు జిమ్మ ఇటు కూర్చుంది నాది తిరగానికి ప్రజలంటే అలాగే నీ జీవితం ఏమి కొట్లాడుతుంది ఏం చెప్తాం సార్ అంటారా అంతే కదా గిరాకి బాగానే ఎత్తుతుందిగా ఎట్లా మరి ఇప్పుడు పార్లమెంట్ పండుగ వస్తుంది ఎవరి మంచిగా అనిపిస్తుంది మరి గతంలో కేసీఆర్ ఏం చేసిండు మరి ఇప్పుడు రేవంత్ ఏం చేసిండు రేపు పార్లమెంట్ ఎలక్షన్ ఎవరు రావాలనుకుంటున్నావు బీజేపీ అంతేనా ఇప్పుడు ఓటపాడుకు వస్తుంది మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు ఎవరు రేపు నెగ్గబోతున్నారు ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్ పండుగ మాకు తెలీదు మాకేం ఎరకలేదు అదే ఎరక ఏం సంగతి ఏముంది మాట వచ్చినా మరి ఇప్పుడు పట్నం హైదరాబాద్ లో మరి రేపు రాబోయే రోజుల్లో పగ్గాలు ఎవరు చేపడుతున్నారు బీజేపీ కాంగ్రెసా కారా దేనికి బలం ఎక్కువ ఉంది నువ్వే అనుకుంటున్నావు ఏం కారు గెలుతుందటగా ఆయనే అంటుండు కేసీఆర్ ఆయన పొద్దు ముచ్చట్లు ఆయన మస్తు పెడతాడు నీ సంగతి చెప్పాలంటే ఆయన ముచ్చట బయట ఈ కోసిగాడు గెలుతాడు అంటున్నా కేసీఆర్ అంటేనా ఆయనే అంటున్నా నువ్వు అంటున్నావు లే నేనే అంటున్నా ఇదివరకు గెలిచిండు కదా ఇప్పుడు రేవంత్ గెలిచి రేవంత్ అక్కడ బయట గెలిచిండు హైదరాబాద్ అయితే ఆయనే గెలిచిండుగా మరి కేసీఆర్ గెలుతాడు ఇప్పుడు పక్క నువ్వేమంటావు తాలి ఏం లేదు మరి నీకే ఎట్లా నీకు ఎవరు వస్తే బాగుంటది మీకు ఆడవాళ్ళకు ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిర్రు గ్యాస్ పెట్టి 500కి ఇస్తుర్రాట 200 యూనిట్ కరెంట్ ఇస్తుర్రాట ఫ్రీ కరెంట్ ఇస్తుర్రాట 0 బిల్లు పెడుతుర్రాట మరి నిజమేనా ఏది లేదు ఇంకా ఏమో ఒత్తోళ్ళకి ఎవరికో ఒకరికి ఇచ్చిండు అందులో ఎవరో ఒకరికి ఇచ్చిండు అందరికీ రంగు వచ్చేది ఒకరికి పెట్టిండు ఒకరికి ఇచ్చాడు ఇది కొంత రాశాంగమే ఉందిగా కోసా పార్టీ వచ్చా పట్నంలో पार्टी सभी अच्छा है कौन सा पार्टी को देने का बोलो कौन सा पार्टी को कौन सा पार्टी का अच्छा का काम करते काम करता था सब पार्टी अच्छा काम कर रही है अभी कांग्रेस भी अच्छा करे बिहार से भी अच्छा था बिहार में अच्छा पार्टी था कौन सा पार्टी आता पटना अभी तो आएगा अपना यही आएगा बीजेपी आएगा पक्का पक्का మరి పట్నం హైదరాబాద్ లో గాలి ఎటు మలుతుంది జర ఇటు బీజేపీ కాంగ్రెసా కాంగ్రెస్ ఇంకా కాంగ్రెస్ అయిపోయింది ఇంకా పక్క కాంగ్రెస్ ఇంకా ఎట్లంటే ఇంకా అట్లనే ఇంకా అంతే ఇంకా రేవంత్ రెడ్డి వచ్చింది కదా అంతే ఇంకా సిగ్గుపోతలేదు నువ్వేమనుకుంటున్నావు నీకెవరి మీద జీవం వస్తుంది మనకు బీజేపీ కావాలి ఏముంది కాంగ్రెస్ ఏముంది హిందువులు అదేం మిగులుతుందని కాంగ్రెస్ అంతా బీజేపీ వస్తేనే కదా హిందువులకి ఇది జరిగేది ముందు కూడా ఏం చెప్పినా ఇటు వాడు వచ్చిన పట్నంలో ఏం నడుస్తుంది మరి ఎవరికి బలం ఎక్కువ ఉంది ఏ పార్టీకి బలం ఎక్కువ ఉందని వచ్చిన అంత గుసగుస ఏం నడుస్తుంది గుసగుస అయితే ఇక్కడ అయితే అంత కాంగ్రెస్ నడుస్తుంది అంతేనా నడుస్తుందా అంటే ఇప్పుడు 6 గ్యారెంటీల కథ కొంచెం బయటికి బానే 6 గ్యారెంటీలో కూడా నడుస్తుంది బాగానే అంతేనా ఇప్పుడు కార్ సంగతి ఏంది మరి కార్ ఇక కొంచెం డల్ ఉంది కారు జర పువ్వు సంగతి ఇక్కడ జర కొంచెం డల్లే ఉంది మొత్తం మెజార్టీ చెయ్యి అంటావు చెయ్యికి వస్తుంది సార్ మెజార్టీ